హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. మేమైతే మా చెల్లె అండి, తను ఇప్పుడు 10th అయిపోయింది. నేను వీడియో తీస్తుంటే సరే ఇంకా స్కూల్ లేదు కదా, నాకు టైం పాస్ అవ్వట్లేదు అనేసి వచ్చి అయితే వీడియో తీస్తుంటే కూర్చున్నారండి. తన ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి, కంప్లీట్ అయిపోయింది. వీడియో తీస్తుంటే ఎప్పుడు నేనుంటా అంటది. ఈసారి అయితే తను ఉన్నదండి. నేనైతే ఇప్పుడు మన వీడియోలో మన శారీ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ అవుతుంది. తప్పకుండా సపోర్ట్ చేయండి మన ఛానల్ని. నేనైతే ఇప్పుడు శారీస్ అన్నీ చూపిస్తాను. మీకు ఏ శారీ నచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ శారీ అయితే నాది ఎంగేజ్మెంట్ శారీ అండి, చూస్తున్నారు కదా. అప్పుడు బాగా ట్రెండ్ అండి, ఈ 3-4 కలర్ శారీస్ అయితే బాగా ట్రెండింగ్లో ఉన్నవి. ఈ శారీ అయితే నాకు ఎంగేజ్మెంట్కి అయితే తీసుకున్నారు. 1100-1500 అలా పడిందండి. పట్టు శారీ అండి, మొత్తం అన్ని కలర్స్ అలానే వచ్చాయి. అప్పుడు డిజైన్స్ అయితే ఏం లేవండి, హెవీ డిజైన్స్ అలా లేవు. ఇది అప్పట్లో ఉన్న డిజైన్ ఇది ఒకటే అండి. ఇదైతే నేను ఎంగేజ్మెంట్ బ్లౌజ్కి అయితే వేయించాను. ఇది ఓన్లీ జస్ట్ దాన్ని కొనడానికి 300 అవుతుందండి, కుట్టడానికి కాకుండా. ఆ 300కి స్టిచ్చింగ్కి కలిపి ఎంత అయిందో నాకైతే గుర్తులేదు. కాకపోతే నేనైతే ఆ వర్క్ అయితే వేయించి కుట్టేసుకున్నానండి. పళ్ళు చూపిస్తాను చూడండి. శారీ అయితే ఇలా 3 కలర్స్ వచ్చింది. కలర్ మధ్యలో వాళ్ళ బూటీస్ అయితే వచ్చాయండి. శారీ అయితే చాలా బాగుంటుంది, మంచి లుక్ ఉంటుందండి కట్టుకుంటే కూడా. అప్పటి పిక్స్ ఉన్నాయో లేవో అండి, ఉంటే చూసైతే పెడతాను స్క్రీన్ మీద. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఈ శారీని మొత్తం చూపిస్తున్నాను చూడండి. ఇది నా ఎంగేజ్మెంట్ శారీ అండి. ఈ శారీ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక శారీ అయితే చూపిస్తాను. శారీస్ అయితే చాలా ఉన్నాయండి, కొన్ని ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని, నెక్స్ట్ వీడియోలో కొన్ని అయితే చూపిస్తాను. పార్ట్ 1 పార్ట్ 2 లాగా అయితే చేస్తున్నానండి. చూడండి, ఈ శారీ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టమైన శారీ అండి. ప్యూర్ పట్టు శారీ అండి. 3500కి అలా వచ్చింది ఈ శారీ. ఇదైతే ఎల్లో అండ్ పింక్ కలర్లో వచ్చిందండి. చాలా మంచి కాంబినేషన్ కదా, మీ అందరికీ ఆ కలర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. పెద్ద బార్డర్ తోటి అయితే ఇచ్చారు. కింద టజిల్స్ కూడా వచ్చాయండి, అవన్నీ ఊడిపోయాయి. నేను మళ్ళీ వాటిని కట్టేసుకోవాలి అండి. వాటిని నేనే ముడేసుకున్నాను, కొంగులు కూడా. చూస్తున్నారు కదా శారీ అయితే ఎలా ఉందో. నేను రివర్స్లో చూపించాను, దాన్ని చూపిస్తాను చూడండి. పళ్ళు అయితే గ్రాండ్ లుక్ వచ్చిందండి, మంచి లుక్ అయితే వచ్చింది. ఎంత బాగుందో అసలు. పళ్ళు చూసానైతే చాలా గ్రాండ్ లుక్ కనిపిస్తుందండి. మొత్తం చిన్న చిన్న పూలు అయితే వచ్చాయి. చాలా అంటే చాలా బాగుంది. పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. కట్టుకుంటే కూడా మంచి లుక్ ఉంటుంది కదా, మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఎంతమందికి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో శారీ ఉందో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టమైన శారీ అండి. 2-3 టైమ్స్ అయితే కట్టాను. దానికి బ్లౌజ్ అయితే ఇలా చేయించాను. దానికి వచ్చిన బ్లౌజ్ అయితే పక్కకు పెట్టానండి. దీనికి బ్లౌజ్ అయితే ఇలా థ్రెడ్ వర్క్ అయితే వేయించాను. మగ్గం వర్క్ అయితే వేయించలేదు, ఎందుకంటే మగ్గం వర్క్ వేస్తే ఎక్కువ ఉతికినా ఏమన్నా అయినా కూడా కొంచెం పూసలన్నీ పోతాయి. థ్రెడ్ వర్క్ అయితే ఎప్పుడు పోదనేసి నేనైతే థ్రెడ్ వర్క్ అయితే చేయించానండి. ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో పింక్ మీద చేసి ఇచ్చారు. బ్లౌజ్ బ్యాక్ సైడ్ అలా ఉంటుంది, ఫ్రంట్లో కొంచెం వచ్చిందండి. హ్యాండ్కి మొత్తం హెవీ డిజైన్ ఇచ్చారు. ఇది ఎంత అంటే బ్లౌజ్కి క్లాత్ వాళ్ళే తీసుకున్నారు, డిజైన్ వాళ్ళే, స్టిచ్చింగ్ వాళ్ళే మొత్తం 1250 రూపీస్ అయితే తీసుకున్నారండి. చాలా మంచిగా ఉందండి, మంచి పర్ఫెక్ట్గా కుట్టి అయితే ఇచ్చారు. బ్లౌజ్ అయితే ఆ విధంగా కుట్టించానండి. హెవీ వర్క్ది నేను ఎక్కువ ఇష్టపడనండి. అమౌంట్ పెట్టాలి, ప్లస్ అవి కొంచెం కంఫర్ట్ కూడా అనిపించవు. థ్రెడ్ వర్క్ అయితే కొంచెం మల్కగా ఉంటుంది కదా, అందుకోసం అయితే నేను అది పెట్టానండి. నెక్స్ట్ ఇంకో శారీ అయితే చూపిస్తాను చూడండి. మీకు నా కలెక్షన్లో ఏ శారీ నచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ శారీ అయితే జస్ట్ నార్మల్గా కొంచెం అక్కడక్కడ గోల్డ్ బూటీతో వచ్చిందండి. పట్టు శారీ అయితే కాదు, ఫ్యాన్సీ టైప్లో వచ్చిందండి. ఈ టజిల్స్ అయితే నేనే కుట్టుకున్నాను, చూస్తున్నారు కదా. ఈ శారీ అయితే నేను ఎప్పుడు తీసుకున్నానంటే మా తమ్ముడు ఎంగేజ్మెంట్కి, మా మర్దలకి శారీ తీసుకోవడానికి పోయినప్పుడు అక్కడ ఉన్నాయండి. అప్పుడు ట్రెండింగ్ శారీస్ అవి. ఎంత అంటే 1100కి అలా తీసుకున్నానండి. చాలా అంటే చాలా బాగున్నాయి. టజిల్స్ అయితే నేనే వేసుకున్నాను. ఇది ఎలా వేసుకోవాలనేది కూడా నెక్స్ట్ వీడియో ఎప్పుడన్నా నాకు వీలున్నప్పుడు ఏదైనా శారీకి వేసినప్పుడు అయితే నేను మీకు పెడతాను. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. నేనే ఒక జస్ట్ థ్రెడ్ తోటి అయితే వేయించుకున్నాను. గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి. పెద్ద బార్డర్ వచ్చింది, మొత్తం గోల్డ్ జెర్రీ థ్రెడ్ వచ్చిందండి. మొత్తం ఫ్లవర్స్ వచ్చాయి. శారీ మొత్తం ఫ్లవర్సే ఉంటుందండి. చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది, రిచ్గా ఉంటుందండి. శారీ కట్టుకుంటే కూడా ఎంత బాగుంటుందో. ఈ శారీ కూడా మా సిస్టర్ అయితే కట్టుకున్నారు. టీచర్ డేకా ఎప్పుడైతే ఫేర్వెల్ పార్టీకో ఎప్పుడైతే కట్టుకున్నారండి. కొంగు చూస్తున్నారు కదా ఎలా ఉందో. కొంగుకు టజిల్స్ నేను వేయడం వల్ల చాలా లుక్ వచ్చిందండి. అది లేకపోతే కొంచెం నార్మల్గానే ఉండేది. అవి వేయడం వల్ల చాలా అంటే చాలా మంచిగా వచ్చిందండి. శారీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎన్నోసార్లు కట్టానండి. ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు ఈజీగా, అంత హెవీ వెయిట్ అయితే ఉండదు, నార్మల్గానే ఉంటుంది. దీని బ్లౌజ్ అయితే ఇలా నార్మల్గానే పైపింగ్ వేయించి
చిన్న హ్యాండ్స్ పెట్టి బాట్ నెక్ అయితే పెట్టించానండి. నా బ్లౌజెస్ అన్నీ కూడా సింపుల్ కలెక్షనే అండి, అంత పెద్దగా అయితే ఏమి ఉండదు, నార్మల్గానే ఎక్కువ కుట్టిస్తానండి. నాకు చిన్న హ్యాండ్స్ మొత్తం పైపింగ్ ఉంటే సరిపోతుందండి, నాకు అదే పెద్ద గ్రాండ్ అనిపిస్తుంది. అంతకంటే ఎక్కువ నేనైతే ఎక్కువ కుట్టియను, చాలా వరకు అలాంటివే ఉంటాయండి నాకు. ఈ శారీ అయితే నా పెళ్లి శారీ అండి. నా పెళ్లిలో నలుగు శారీ మా పెద్దమ్మ అయితే పెట్టారండి. నలుగు శారీ పెళ్లి పిల్లని చేయడానికి తీసుకున్న శారీ అండి. ఫోన్లో కొంచెం గ్రాండ్గా కనిపించట్లేదు కానీ బయట అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. గోల్డ్ ఫ్లవర్స్ తోటి మొత్తం అలా డిజైన్ అయితే వచ్చింది. బ్లౌజ్ అయితే నేను ఏది డిజైన్ చెప్పలేదండి, వాళ్ళే డిజైన్ అయితే వేశారు. అమౌంట్ ఎంత అని చెప్తే అమౌంట్ అయితే మనమైతే ఇచ్చేసామండి. మొత్తం మిర్రర్ వర్క్ తోటి అయితే లేసు మొత్తం మధ్యలో కుట్టేశారండి. అండ్ క్రీమ్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో వచ్చిందండి. ఇది చాలా అంటే చాలా మంచి లుక్ ఉందండి. నేను పెళ్లి ఫోటోలలో ఒక ఫోటో తీసి కూడా మీకు పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. మొత్తం మిర్రర్ వర్క్ అండి, ఎంత బాగుందో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చిందండి. నాకు ఇష్టమైన శారీ అండి. పెళ్లి పిల్లని చేసినప్పుడు ఈ శారీనే కట్టుకున్నాను, మా పెద్దమ్మ పెట్టారు నాకు. ఇది 1500 1800 అయ్యిందండి, అప్పట్లో బాగా ట్రెండింగ్లో ఉన్న శారీ అండి. నెక్స్ట్ శారీ వచ్చేసి చూపిస్తాను చూడండి. ఈ శారీ వచ్చేసి మా ఇంకో పెద్దమ్మ అండి, మా నాన్న వల్ల అన్నయ్య భార్య అన్నట్టు తను పెట్టారు మా పెద్దమ్మ. గ్రే కలర్ అండ్ పింక్ కలర్ అండి, చాలా వరకు అయితే పింక్ కలర్సే ఉన్నాయండి నాకు. మొత్తం బార్డర్ బ్లౌజ్ అన్నీ ఎక్కువ పింకే ఉన్నాయండి. శారీ అయితే ఇలా ఉందండి, ఒక సైడ్ చిన్న బార్డర్ ఒక సైడ్ పెద్ద బార్డర్ అయితే వచ్చింది. శారీ కట్టుకుంటే చాలా లుక్ ఉంటుందండి, గ్రాండ్ లుక్ వస్తుంది. ఇదైతే కొంచెం వెయిట్ ఉంటుంది, అంటే ఇలా లేస్తుందండి, ఇలా కడితే అలా ఉండదు. దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. లోపల డిజైన్ కూడా ఉంటుంది. శారీ మొత్తం ఇలా ఉంటుందండి. ఫస్ట్ చూపించింది అయితే కట్టు చెంగు, శారీకి మొత్తం ఇలా ఉంటుంది. నేను చూపిస్తాను. మధ్యలో పికాక్ అండ్ చిన్న రౌండ్లా ఫ్లేవర్ అయితే ఇచ్చారు, చూస్తున్నారు కదా. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందో లేదో కానీ బయటనైతే మంచి లుక్ అయితే ఉందండి, మంచి అంచు వచ్చింది. దీనికి బ్లౌజ్ కూడా పింక్ కలర్లోనే ప్లెయిన్గా వచ్చిందండి. నేను దానికి హెవీ డిజైన్ వేసే అమౌంట్ ఎక్కువ అవుతుంది కదా అనేసి నేనే హ్యాండ్ తోటి అయితే వేసుకున్నానండి. మొత్తం ఇచ్చింగ్ థ్రెడ్స్ తెచ్చి దానికి గోల్డెన్ పూసలు తెచ్చి మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం ఇట్లా చిన్న పూస అయితే కుట్టుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంది, హెవీగా ఉంది. బ్యాక్ సైడ్ మొత్తం అలానే ఉంది. హ్యాండ్స్కి అయితే ఏమి ఇవ్వలేదండి, ఎందుకంటే హ్యాండ్స్కి అంచు వచ్చింది కదా, ఆ విధంగా గ్రాండ్ లుక్ ఉంది అనేసి నేనైతే దీన్ని ఇలా కుట్టి అయితే వదిలేసానండి. కట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి. బ్లౌజ్ అయితే నేనే కుట్టుకున్నాను, ఒక 2-3 బ్లౌజెస్ కూడా నేనే కుట్టుకున్నానండి. బయట ఇస్తే అమౌంట్ ఎక్కువ కదా, మనకి అంత అమౌంట్ పెట్టాలంటే ఇష్టం ఉండదు. అందుకోసమే నేనైతే నా ఓన్గా నేనైతే నాకు తోసినట్టు అలా వర్క్ అయితే వేసుకున్నానండి. ఈ శారీ అంటే చాలా ఇష్టమైన శారీ అండి. ఇదైతే మా తమ్ముని పెళ్లి శారీ అండి. చూడడానికి ఇలా సింపుల్గా ఉంది కానీ కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. అంచు వచ్చింది. ఇది 2500 అండి ఈ శారీకి. చూస్తున్నారు కదా, శారీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ ఇదైతే మొత్తం మేము ఊరికి వెళ్ళేస్తుంటే బ్యాగ్లో పెట్టుకున్నామండి. ఫస్ట్ కింద పెట్టిన శారీ ఇది. దీనికైతే సైలెన్సర్ అంటుకొని మొత్తం కాలిపోయిందండి, కొంచెం కట్టుకోవడానికి అయితే అవ్వదు, మొత్తం కుర్చీల దగ్గరే వస్తుంది. అది ఎలా అయినా ఒకలా సెట్ చేసి లాంగ్ ఫ్రాక్ అన్నా ఏదైనా ఒకటి చేద్దామని అయితే అలా ఉంచానండి. శారీ అయితే చాలా బాగుంటుంది, మంచి రేర్ కలర్ అండి, చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. మధ్యలో చిన్న చిన్న డిజైన్ అయితే వచ్చింది, మీకు కనిపిస్తుందో లేదో కానీ బయటనైతే మంచిగా ఉందండి. చూస్తున్నారు కదా, దీన్ని పళ్ళు కూడా చూపిస్తాను చూడండి. ఇది ఏ విధంగా కుట్టించుకుంటే బాగుంటుందో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఈ శారీ అయితే చాలా ఇష్టం, దీన్ని ఏం చేయాలన్నా కూడా చేయడానికి మనసు ఒప్పకాల వదిలేసానండి. పళ్ళు అయితే ఎంత బాగుందో చూస్తున్నారు కదా, మంచిగా చిన్న చిన్న పూలు అయితే వచ్చాయి, గ్రాండ్ లుక్ ఉందండి. పళ్ళు అయితే చాలా అందంగా ఉంది, దానివల్లనే శారీ మొత్తం చాలా మంచి లుక్ వస్తుందండి. నాకు ఇష్టమైన శారీలో ఇది ఒకటండి. దానికి కొంగులు అవే వచ్చాయండి, నేను ముడేశాను, కాకపోతే మళ్ళీ ఊడిపోయాయి. మనం అవి ఎంత గట్టిగా ముడేసినా కొంచెం ఇలా పిగిలిపోతూ ఉంటాయి, అవి అయితే ఉండట్లేవండి, మళ్ళీ ముడేసుకోవాల్సి వస్తుంది. శారీ అయితే ఏం చేయాలి, ఏం కుట్టించుకుంటే బాగుంటుంది అనేది అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకొకటి నెక్స్ట్ శారీ అయితే చూపిస్తాను చూడండి. ఈ అన్ని శారీస్ ఒక వీడియోలోనే కుదరవు, మొత్తం పెద్దగా అవుతుంది వీడియో, ఎవరు చూడరు సరిగ్గా అనేసి నేనైతే 2 పార్ట్స్ కింద డివైడ్ చేశానండి.
మీరైతే ఇంకో వీడియో కూడా రేపు అయితే అప్లోడ్ చేశాను, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ శారీ అయితే 800కి వచ్చిందండి. నేను మంగళ్య షాపింగ్ మాల్లో తీసుకున్నాను, హైతనగర్లో. ఇదైతే నేను మామూలుగా మా చెల్లె వాళ్ళకి ఒక శారీ తెద్దామని వెళ్ళినప్పుడు నాకు నచ్చిందండి. మా హస్బెండ్ అయితే నా బర్త్డేకి అయితే కొనిచ్చారు ఈ శారీ. చూస్తున్నారు కదా, శారీ మొత్తం ఇలా బూటీస్తో వచ్చిందండి. కొంగు అయితే గ్రీన్ కలర్ తోటి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి, లీవ్స్ అండ్ ఫ్లవర్ తోటి అయితే వచ్చిందండి. చాలా మంచిగా ఉంది. దీనికి కూడా కొంగుకు టజిల్స్ అయితే కుట్టాలనుకుంటున్నాను. ఈ దానికి కుట్టేటప్పుడు నేనైతే వీడియో తీసి అప్లోడ్ చేశానండి, తప్పకుండా చూడండి. బ్లౌజ్ అయితే నేను ఎక్కువ చిన్న హ్యాండ్స్ అయితే ప్రిఫర్ చేస్తాను కదా, ఫస్ట్ టైం అండి పొడుగు హ్యాండ్స్ అయితే పెట్టించాను. థ్రెడ్ వర్క్ది కాకుండా మామూలుగా అయితే ఇది ఇలా ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టించానండి. అలా చిన్నగా 3 or 4 బుంగలు పెట్టమంటే పెట్టారండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను, చూడండి ఎలా ఉంది ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి. ఇది మంచి శారీ అండి, నాకు నచ్చిన శారీ. చాలా తక్కువ రేట్లో వచ్చింది, కట్టుకుంటే కూడా చాలా గ్రాండ్ లుక్ ఉందండి. ఈ కలెక్షన్లో మీకు ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.